అతి శ్రేష్ఠుడైన యేసుక్రీస్తు నామమున వాక్యం ఉంటున్న విశ్వాసులందరికీ ప్రభు పేరిట వందనాలు. మీరంతా క్షేమంగా ఉన్నారని తలంచే మీ ఆత్మీయ దైవసేవకుడు బ్రదర్ తేజమయ. ఈరోజు మనం తెలుసుకోబోతున్న అంశం పేరు ఏంటంటే కోపమే పాపము, పాపము వలన వచ్చు జీతము మరణము. కోపమే పాపము. కోపాన్ని జయించలేక చాలా మంది జీవితాలు నాశనం చేసుకుంటున్నారు. వారి కుటుంబాలు, వారి సంఘాలు, వారి యొక్క భవిష్యత్తును చెల్లా చెదరు చేసుకునే మూర్ఖులు చాలా మంది కోపిష్ఠులు క్రైస్తవ లోకంలో ఉన్నారు. క్రైస్తవ సంఘాలలో చలామణి అవుతూ ఉన్నారు. వారు సాతాను దుర్గుణాన్ని వదిలిపెట్టలేక, సాతాను దుష్టత్వాన్ని విడిచిపెట్టలేక, సాతాను లక్షణాలు వారిలో నుంచి చెరుపుకోలేక, పెరికివేసుకోలేక, వాటిని విడిపించుకోలేక సంఘానికి, అలాగనే క్రైస్తవ కుటుంబాలకి, దేశానికి, ప్రపంచానికి కీడుని కలిగించే మూర్ఖాతి మూర్ఖులుగా చలామణి అవుతున్నారు. ఆ మూర్ఖత్వాన్ని వదిలిపెట్టుకుంటే, ఆ సాతాను దుర్గుణాలను గనక నరికి వేసుకుని పెరికి వేసుకుంటే ప్రతి ఒక్క క్రైస్తవుడు శాంతి ప్రదాతగా, దీర్ఘశాంతుడిగా, ఓదార్పు ఓర్పు కలిగిన వాడిగా, సహనము కలిగిన వాడిగా, నీతిమంతుడిగా, నెమ్మది కలిగిన వాడిగా, సమాధాన ప్రియుడిగా మార్చబడునుగాక. కాబట్టి ప్రియదేవుని బిడ్డలారా, కోపం వల్ల పాపం చేసి ఆ పాపం వల్ల మరణాన్ని పొందిన వారి గురించి ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నాం. ఆదికాండము 4:5 చూస్తే, కయ్యూనును అతని అర్పణను ఆయన లక్ష్యపెట్టలేదు కాబట్టి కయ్యూనికి మిక్కిలి కోపం వచ్చి అతడు తన ముఖమును చిన్నబుచ్చుకొనగా యెహోవా కయ్యూనుతో, నీకు కోపమేలా? ముఖమును చిన్నబుచ్చుకుని ఉన్నావేమి అని అడిగాను. చూడండి ప్రియదేవుని బిడ్డలారా, నీవు సత్క్రియ చేసిన ఎడల తలనెత్తుకునవా? సత్క్రియ చేయని ఎడల వాకిట పాపము పొంచి ఉండును, నీ ఎడల దానికి వాంఛ కలుగును, నీవు దానిని ఏలుదు అనెను. చూడండి ప్రియదేవుని బిడ్డలారా, కోపం వల్ల మరణం ఎలా వస్తుందో, కోపం వల్ల శాపం ఎలా వస్తుందో, కోపం వల్ల అనేక రకాలైన నష్టాలు ఎలా జరుగుతాయో యెహోవా దేవుడు కయ్యూను జీవితం ద్వారా మనకు తెలియజేస్తున్నాడు. కయ్యూనుకు వచ్చిన కోపం వల్ల హత్య చేశాడు. సొంత తమ్ముడిని రాయి తీసుకొని కొట్టి చంపడం వల్ల నరహత్య చేసిన మొదటి వ్యక్తిగా చరిత్రలో నిలిచిపోయాడు. అతని కోపము దేవుని యొక్క నీతిని నెరవేర్చలేదు. అతని కోపం అతని మీదికి పాపముగా మారిపోయి శాపాన్ని మరణాన్ని తీసుకొని వచ్చినట్టు, దేశదిమ్మరిగా మార్చబడేటటువంటి ఆ శాపాన్ని మోసేటట్లు చేసినట్లు, దేవుని కోపం అతని మీదకి వచ్చి అతని మీద నొసటి మీద ముద్రపడేటట్లు, దేవుని యొక్క కోపానికి బలైనట్లు మనం బైబిల్లో చూస్తున్నాం. కాబట్టి ప్రియదేవుని బిడ్డలారా, ఈ కోపం వల్ల తమ్ముణ్ణి హత్య చేసి పాపం చేసి ఆ పాపం వల్ల దేవుని ఆశీర్వాదాలని పోగొట్టుకున్న దరిద్రుడిగా కయ్యూను చరిత్రలో మిగిలిపోయాడు. తర్వాత యాకోబుకు రాసిన పత్రిక 1:20 మనం చూస్తే, యాకోబుకు రాసిన పత్రిక 1:20 మనం పరిశీలించి చూస్తే, ఎందుకనగా నరుని కోపము దేవుని నీతిని నెరవేర్చదు. నరుని కోపము దేవుని నీతిని నెరవేర్చదు. నీతి నెరవేర్చబడకపోతే మనము పాపం చేసినట్లేని వాక్యం తెలియజేస్తుంది. ఎవరైతే నీతివంతమైన క్రియలు చేయరో, నీతిని జరిగించరో, నీతిమంతులుగా జీవించలేరో వారు పాపంలో ఉన్నట్లే. వారు పాపం వల్ల వచ్చు జీతానికి, మరణానికి పాత్రులైనట్లే. కాబట్టి అక్కడ కోపము దేవుని నీతిని నెరవేర్చదని యాకోబు గారు ఎంతో స్పష్టంగా తెలియజేస్తున్నాడు. కాబట్టి దేవుని నీతి ఏంటంటే సంఘాలు కట్టడం, సంఘాలు స్థాపించడం, సంఘానికి వచ్చే ప్రజలను ప్రేమించడం, సంఘానికి వచ్చే వారితో సమాధానంగా ఉండటం. ఇది దేవుని యొక్క నీతి. ప్రజలందరినీ సమానంగా చూడటం, ప్రజలందరి జీవితాల్లో నమ్మకంగా ఉండటం, ప్రజలందరినీ ఆదరించటం, ధైర్యపరచటం, ప్రజల తప్పులు చేసినా క్షమించటం, ఇది దేవుని యొక్క నీతి అయి ఉన్నది. కానీ చాలామంది తమ జీవితాల్లో ఏం చేస్తున్నారయ్యా అంటే, వారి బ్రతుకుల్లో, వారి జీవితాల్లో అనేక రకాలైనటువంటి ఆశీర్వాదాలు పోగొట్టుకోవడానికి కారణము సాతాను సాతాను లక్షణమైనటువంటి కోపాన్ని వారు మోస్తూ, వారి లోపల పెంచి పోషిస్తూ, దాన్ని నాగుబాముల్లాగా, 10 నాగుబాముల్లాగా, 100 నాగుబాముల్లాగా వారి లోపల వాటిని పెంచి పోషించి పెద్ద చేసి, దాని ద్వారా సంఘాలను, దాని ద్వారా గ్రామాలను, దాని ద్వారా కుటుంబాలను, దాని ద్వారా సంస్థలను, దాని ద్వారా ప్రభుత్వాలను, కోపం ద్వారా దాని ద్వారా రాజ్యాలను, దాని ద్వారా యుద్ధాలు జరిగించి ప్రపంచానికి కీడు చేసేటటువంటి వ్యక్తులుగా ఈ కోపిష్ఠులు, మూర్ఖులు మనకి చరిత్రలో కనబడుతున్నారు. దేవుని నీతి నెరవేర్చబడకుండా ఈ కోపిష్ఠులు అడ్డం వస్తూ దేవుని రాజ్యాన్ని చెడగొడుతూ, దేవుని రాజ్యాన్ని పడగొడుతూ, దేవునికి ఎంతో దుఃఖాన్ని, వేదనను, బాధను కలిగించే వ్యక్తులుగా ఈ కోపిష్ఠులు చరిత్రలో ఉన్నట్లు మనం బైబిల్లో చూస్తున్నాం. మూడో విషయాన్ని మనం చూస్తే, మొదటి సమూయేలు గ్రంథము 18:8 ఒకసారి మనం చూస్తే, అక్కడ రాయబడిన మాటను మనం ఒకసారి చూద్దాం. 18:8
18వ అధ్యాయం 8వ వచనం. ఆ మాటలు సౌలునకు ఇంపుగాను నుండినందున అతడు బహుకోపము తెచ్చుకొని, వారు దావీదునకు 10,000 కొలది అనియు నాకు 1,000 కొలది అని స్తుతులు పాడిరే, రాజ్యము తప్ప మరి ఏమియో అతడు తీసుకొనగలడు అనుకొనెను. కాబట్టి నాట నుండి సౌలు దావీదు మీద విషపు చూపు నిలిపెను. విషపు చూపు కూడా పాపమే. పాపం వల్ల వచ్చు జీతము మరణమే. కాబట్టి దేవుని బిడ్డలారా, ఇక్కడ మరలా గుర్తుపెట్టుకోవాలి, సౌలు కోపం వల్ల దావీదు మీద విషపు చూపు నిలిపినట్లు మనం బైబిల్లో చూస్తున్నాం. సౌలు అసూయపడుతున్నట్లు, సౌలు పగతో ఉన్నట్లు, సౌలు బహు క్రోధముతో నిండిన వ్యక్తిగా మనకి కనిపిస్తున్నాడు. అతనికి దావీదు గారికి 10,000 జేజేలు, నాకు 1,000 జేజేలు అని ప్రజలు చెప్పారు. అయితే సౌలు గారు నిజానికి అయితే గొల్లియాతుని ఎదిరించాలి, గొల్లియాతుని ఓడించాలి, గొల్లియాతుని చంపివేయాలి. ఇజ్రాయేలీల ప్రజల మీద సవాలు విసిరిన వ్యక్తిని, రాజు మహారాజు అయినటువంటి సౌలు చంపాల్సింది పోయి తన దగ్గరకు వచ్చినటువంటి పిల్లవాడైనటువంటి దావీదు, దేవుడి చేత అభిషేకించబడి దేవుని చేత విశ్వాసపు మాట్లాడుతున్నటువంటి దావీదు గొల్లియాతును చంపటం వల్ల ప్రజలు తప్పు చేయలేదు, ప్రజలు నిజమే పలికారు. ప్రజలు సౌలుకు 1,000 జేజేలు పలికారు. గొల్లియాతును చంపినటువంటి 40 రోజులు అనేక రకాలైన సవాళ్ళు ఇసిరినటువంటి గొల్లియాతును చంపిన దావీదికి 10,000 జేజేలు అని పలికినప్పుడు సౌలు విషపు చూపి దావీదుని చంపాలని ప్రయత్నం చేసినట్లు, దానివల్ల అతని యొక్క సామ్రాజ్యం, అతని యొక్క కుటుంబం, అతని యొక్క సమస్తము కోల్పోయినట్లు, అతడు చరిత్రలో మిగలకుండా తుడిచిపెట్టుకుని పోయినట్లు, అతని పేరు చరిత్ర గ్రంథాల్లో లేకుండా మరుగైపోయినట్లు మనం బైబిల్లో చూస్తున్నాం. కాబట్టి ప్రియదేవుని బిడ్డలారా, మన జీవితంలో మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, విషపు చూపు, అసూయ, పగ, క్రోధము, కోపము, మత్సరము మన కళ్ళల్లో కనుకుంటే, మన పక్కన ఆత్మీయులు ఎదుగుతుంటే వారిని చూసి ఓరవలేకుండా ఉంటే ఫస్ట్ పడిపోయేది మనమేనన్న సంగతి మనం మర్చిపోకూడదు. ఇతరులు ఎదుగుతుంటే, ఇతరులు ఆత్మీయంగా సంఘాలు కడుతుంటే, ఇతరులు ఆత్మీయంగా బలమైన సామ్రాజ్యాన్ని, దేవుని సంఘాన్ని, సామ్రాజ్యాన్ని, దేవుని యొక్క మహిమగల రాజ్యాన్ని కట్టుచుంటే వారికి ఎవరైతే అడ్డుపోతారో ఆ అడ్డుపోయిన ప్రతి ఒక్కరి జీవితాలు సౌలు కుటుంబం వలె, సౌలు రాజ్యం వలె క్షీణించి తమను తాము పొడుచుకొని తమంతట తామే తమ రాజ్యాలు కూల్చుకొని ఓడిపోయి చరిత్రలో నాశనమైపోతారనే వాక్యం ఎంతో స్పష్టంగా తెలియజేస్తుంది. తర్వాత 4వ అంశాన్ని మనం చూస్తే సామెతల గ్రంథం 14వ అధ్యాయము, సామెతల గ్రంథము 14వ అధ్యాయం 29వ వచనం. సామెతల గ్రంథం 14వ అధ్యాయము 29వ వచనాన్ని ఒకసారి మనం చూస్తే, 29 ఒకసారి మనం చూద్దాం. దీర్ఘశాంతము గలవాడు మహావివేకి ముంగూపి మూఢత్వమును బహుమానముగా పొందును. దీర్ఘశాంతము గలవాడు మహావివేకి ముంగూపి మూఢత్వమును బహుమానముగా పొందును. చూడండి, మూఢత్వం అనేది కూడా పాపమే. చాలా మందికి ఎన్నిసార్లు చెప్పినా వాడి మూర్ఖత్వాన్ని విడిచిపెట్టరు. తాగొద్దని చెప్పినా తాగుతూనే ఉంటారు, తిట్టొద్దని చెప్పినా తిడుతూనే ఉంటారు, బూతులు మాట్లాడొద్దంటే మాట్లాడుతూనే ఉంటారు, చెయ్యొద్దన్న పని చేస్తూనే ఉంటారు, సెల్ ఫోన్ చూడొద్దంటే చూస్తూనే ఉంటారు, సినిమాలు చూడొద్దంటే చూస్తూనే ఉంటారు, పాన్ పరాక్ వేసుకోవద్దంటే వేసుకుంటూనే ఉంటారు, అక్రమ సంబంధాలు వద్దంటే చేస్తూనే ఉంటారు, మత్తు పదార్థాలు వద్దంటే తాగుతూనే ఉంటారు, వ్యభిచార క్రియలు చేయొద్దంటే వ్యభిచారం చేస్తూనే ఉంటారు, అబద్ధాలు ఆడొద్దంటే అబద్ధాలు ఆడుతూనే ఉంటారు. ఇలాంటి వారు ముంగూపిలు. వీళ్ళు చాలా ప్రమాదకరమైన మూర్ఖులు. ముంగూపి కూడా పాపమే, ముంగూపితనము కూడా పాపమే, మూర్ఖత్వం కూడా పాపమే. పదే పదే కసిరించుకోవటం, విసుగుపడటం, పదే టార్చర్ చేయటం, ఇతరులను బాధ పెట్టడం, ఇతరులను వంచటం, ఇతరులను వెన్నుపోటు పొడవటం, ఇవన్నీ ముంగూపి లక్షణాలు. దీర్ఘశాంతము గలవాడు మహా వివేకిగా ఉంటాడు. ముంగూపి మూఢత్వమును బహుమానంగా పొందుదురు. చూడండి, ఈ మూఢత్వం కూడా పాపమే. ఎన్నిసార్లు చెప్పినా కుక్కతోక వంకర అన్నట్లు వారి బతుకులు కూడా వంకరగా ఉంటాయి. ఎన్నిసార్లు చెప్పినా వారు అనేక రకాలుగా చెప్పిన పని చేయకుండా వారి సొంత చిత్తాలు, వారి సొంత కోపంతో, వారి సొంత మనసుతో నేను చెప్పిందే కరెక్ట్, నా మాటే వినాలనేటటువంటి అహంకార ధోరణి, గర్వపు మనసు వల్ల వాళ్ళు పతనమైపోతారనే వాక్యం ఎంతో స్పష్టంగా తెలియజేస్తుంది. దీర్ఘశాంతం గలవాడు మహా వివేకిగా మార్చబడి దేవుని యొక్క దృష్టికి గొప్ప ఘనుడిగా మార్చబడతాడనే వాక్యం ఎంతో స్పష్టంగా తెలియజేస్తుంది. కాబట్టి దీర్ఘశాంతాన్ని మనం ప్రేమించాలి, కానీ మూఢత్వాన్ని, ముంగోపితనాన్ని మనం విడిపించుకోవాలి. అలా విడిపించుకోవాలంటే దేవుడి దగ్గర గంటలు ప్రార్థన చేసి దాని నుంచి నన్ను విడిపించయ్యా అని మొరపెడితే, ఆయన దగ్గర కనిపెడితే ఆయన నీ లోపల ఉన్న బలహీనతను పెరికివేసి నిన్ను తన శాంతి స్వారూప్యంలోనికి, తన యొక్క సహనశీలత్వంలోనికి నేను నడిపించును కాక. క్రీస్తు
యేసు రక్తానికి ఆ శక్తి ఉందని, క్రీస్తు యేసు దగ్గర పాదాల దగ్గర కూర్చొని మొరపెడితే ఆయన నీ లోపల ఉన్నటువంటి ఆ పనికిరాని తీగలను, ఆ చెడిపోయిన చేదైన ఏరును నరికివేసి నిన్ను సింధూర వృక్షం వలె, ఒలివ చెట్టు వలె, ద్రాక్ష చెట్టు వలె మధురాతి మధురముగా మార్చునుగాక. తర్వాత సామెతల గ్రంథం 29:22 ఒకసారి మనం చూస్తే 29:22 ఒకసారి మనం పరిశీలించి చూస్తే 29వ అధ్యాయము 22వ వచనము, కోపిష్ఠుడు కలహము రేపును, ముంగోపి అధికమైన దుష్క్రియలు చేయును. చూడండి, దుష్టక్రియలు కూడా పాపమే. కోపిష్టి కలహము రేపును. ఈ కోపిష్టి వాడు కొట్లాట్లు పెడతా ఉంటాడు. ఇంట్లో అనేక రకాలైన గొడవలు, ఒకరికి ఒకరు పుర్లు పెట్టడం, ఒకరికి చాడీలు చెప్పడం, ఒకరి మీద ఒకరు నిందలేయటం, బలాత్కారం చేయటం, అనేక రకాలైనటువంటి పాపపు క్రియలు చేయటం. ఇలాగా అక్కడ రాశాడు, ముంగూపి అధికమైనటువంటి దుష్క్రియలు చేయను. ఎవరికైతే పదే పదే వద్దన్న కోపం వస్తుందో వాడు అనేక రకాలైన దుష్క్రియలు చేస్తాడు. కదిలించుకుంటే కోపం వచ్చేవాడు ఖచ్చితంగా నష్టాలు, కీడులు, ప్రమాదాలు, అపాయాలు సృష్టిస్తాడు. వాడి వల్ల అనేక రకాలైన గొడవలు అవుతాయి. వాడి వల్ల అనేక రకాలైన నష్టాలు, కీడులు సంభవిస్తాయి. వాని వల్ల గొడవలు, భయంకరమైనటువంటి కోర్టు కేసులు, పోలీస్ స్టేషన్లు, కలహాలు పెద్దవైతాయి. ఎన్నో ఈ కోపిష్టి వాడిని తరిమి కొట్టాలి. అలాంటి వారిని ఇంట్లో ఉండకుండా చూసుకోవాలి. అలాంటి వారు మారు మనసు పొందేటట్లు, అలాంటి వారిని మందిరానికి తీసుకెళ్లి వారు మార్చబడేటట్లు మనం ప్రార్థన చేయాలి, ఉపవాసాలు ఉండాలి. లేకపోతే వాళ్ళ వల్ల ప్రమాదాలు, వారి వల్ల మనకి నష్టం, వారి కోపం ద్వారా మనల్ని రెచ్చగొట్టబడి మనము అనేక రకాలైనటువంటి గొడవలు ఇరుక్కొని మన జీవితం చిందరవందర గందరగోళంగా మారిపోతుంది. కాబట్టి అలాంటి కోపిష్టులకి దూరంగా ఉండాలి. కోపిష్టులు కలహాలు రేపుతారు కాబట్టి, పుర్లు పెడతారు కాబట్టి, కుటుంబాలు, సంఘాలు గులుస్తారు కాబట్టి, దేశాలను నాశనం చేస్తారు కాబట్టి వాళ్ళకి మనం దూరంగా ఉండాలి అని వాక్యం తెలియజేస్తుంది. ప్రియ దేవుని బిడ్డలారా, ఇలాగా మన జీవితంలో కోపం అనేది పాపమని, ఆ పాపం నుండి మనం విడిపించబడాలని వాక్యం ఎంతో స్పష్టంగా తెలియజేస్తుంది. కీర్తనల గ్రంథము 37వ అధ్యాయం 8వ వచనం ఒకసారి చూస్తే 37వ అధ్యాయం 8వ వచనం ఒకసారి, కోపము మానము, ఆగ్రహము విడిచిపెట్టము, వ్యసన పడకము, అది కీడుకే కారణము అని వాక్యం తెలియజేస్తుంది. కీడు చేయటం కూడా పాపమే అని వాక్యం తెలియజేస్తుంది. పాపం వల్ల వచ్చే జీతం మరణం అని మనకి ఎంతో స్పష్టంగా తెలియజేయబడుతుంది. కోపము కీడుకు కారణం అవుతుందని కీర్తనల గ్రంథకర్త అయిన దావీదు గారు మనకు తెలియజేస్తున్నాడు. కోపమును మానము, ఆగ్రహమును విడిచిపెట్టము, వ్యసన పడకము, అది కీడుకే కారణము. వ్యసన పడినా అది కీడే. కాబట్టి ఇతరులు ఎదుగుతుంటే ఓర్వలేకపోయినా, ఇతరులు ఫలిస్తుంటే తట్టుకోలేకపోయినా అది కీడు, నీకే కీడు కలుగుతుంది. దేవుడు పైనుండి చూస్తున్నాడు. ఆ దేవుడు నీలో ఉన్న మత్సరాన్ని, నీలో ఉన్న వ్యసనాన్ని, నీలో ఉన్న ఆగ్రహాన్ని, నీలో ఉన్న కోపాన్ని చూసి నిన్ను అణిచివేస్తాడు, నిన్ను పడగొడతాడు, నిన్ను అనేక రకాలుగా నీ జీవితంలో చెడగొడతాడు. కాబట్టి దేవుని పిల్లలారా, మన జీవితంలో మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, కోపం వల్ల వచ్చే కోపమే పాపము, పాపం వల్ల వచ్చు జీతము మరణము అని మనం గుర్తుపెట్టుకొని ఆ కోపాన్ని విడిచిపెట్టడానికి మనం ప్రయత్నం చేయాలి. ఈ కోపాన్ని మనం మానకపోతే అనేక రకాలైనటువంటి నష్టాలు జరుగుతాయి. ఈ కోపము ఎన్నో రకాలైనటువంటి కీడులను మన మీదకి తీసుకొని వస్తుంది. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, ఈ కోపాన్ని మనము విడిచిపెట్టాలి. దానివల్ల అనేక రకాలైనటువంటి నష్టాలు జరుగుతున్నాయని బైబిల్ పదే మనకు తెలియజేస్తుంది. కాబట్టి ప్రియ దేవుని సంగమా, మరలా చెబుతున్నాను, నీ జీవితంలో నువ్వు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, చూడండి, సామెతల గ్రంథం 29:11, బుద్ధిహీనుడు తన కోపమంతా కనపరచును, జ్ఞానము గలవాడు కోపమును అణుచుకుని దాన్ని చూపకుండును అని 29వ అధ్యాయం 11వ వచనం చెబుతుంది. బుద్ధిహీనులకే భయంకరమైన కోపం వస్తుంది. వారికి బుద్ధి, జ్ఞానము, వివేకము, ప్రజ్ఞ ఉండదు కాబట్టి వారు కోపాన్ని చూపించి వారు బయటపడతారు. వారి జీవితాలు నాశనం చేసుకుంటారు. వారి ఎంపట ఎవరు స్నేహితులు లేకుండా, వారి పక్కన ఎవరు తిరగకుండా వారంతటా వారే స్వయంగా నాశనమైపోతారు. కానీ జ్ఞానము గలవాడు కోపాన్ని అణుచుకుంటాడు, దానిని చూపక ఉండి అన్నిటినీ సహిస్తాడని వాక్యం తెలియజేస్తుంది. కాబట్టి ఈ యొక్క కోపం అనేది పాపం కాబట్టి, ఆ పాపం వల్ల వచ్చే జీతాన్ని మనం పొందకుండా మనం ఆ కోపాన్ని వదిలించుకొని జయ జీవితం జీవించి వరదలదాం గాక. ఆమేన్.